వీక్షకులకు స్వాగతం. నమస్కారం. సిట్ అదనపు ఛార్జ్షీట్లో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ల చిట్టా విప్పింది. అంతిమ లబ్ధిదారు గురించి కూడా స్పష్టంగా పేర్కొందని చెప్పి బయట తెలుస్తూ ఉంది. అంతిమ లబ్ధిదారు ఎవరు, వీళ్ళ ముగ్గురి పాత్ర ఏంటి, రాజ్ కేఎస్ రెడ్డి ఎక్కడి వరకు పరిమితమయ్యాడు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాలన జరిగిన మద్యం కుంభకోణం, భారీ కుంభకోణం. ముగ్గురు కీలక వ్యక్తుల పాత్ర స్పష్టంగా సిట్ ఇవాళ అదనపు ఛార్జ్షీట్లో పేర్కొంది. అంతిమ లబ్ధిదారు కూడా పేర్కొన్నారు అంటున్నారు, కానీ వార్తలు మనకు తెలియదు. ఈ ఛార్జ్షీట్ మీద మీరు ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇది అతిపెద్ద కుంభకోణం. అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన అన్ని కుంభకోణాల్లో కన్నా పెద్ద కుంభకోణం ఇది. 3,500 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కుంభకోణం ఇది. సార్, దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎప్పుడైనా కుంభకోణం అన్నారు మీరు? ప్రపంచంలో కూడా ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడ జరిగి ఉండదు. ఇది ఇంకొకటి ఏంటి అంటే, మనం ముఖ్యంగా గమనించాల్సింది, మొత్తం ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది కేవలం ఆర్థిక నేరం మాత్రమే కాదు, ఇది సామాజిక నేరం. ఇది ఎంత సామాజిక నేరం అంటే, దాదాపుగా 30,000 మంది ప్రాణాలు తీసిన సామాజిక నేరం. ఒక మనిషి తన స్వార్థం కోసం, ఒక మనిషి తన డబ్బుల కోసం, తన సంపాదన కోసం ఒక మనిషి చేసిన నరమేధం ఇది. నరమేధం ద్వారా డబ్బులు సంపాదించుకుందామన్న ఒక ఆలోచన నుంచి పుట్టింది ఇది. అందుకని ఇది ప్రజలందరూ గమనించాల్సింది ఏంటి అంటే, ఇదేదో ఒక ఆర్థిక నేరం, వైట్ కాలర్డ్ నేరం కాదు. జగన్మోహన్ రెడ్డి మీద అంతకు ముందరున్నది వైట్ కాలర్డ్ అఫెన్సెస్, అంటే అక్రమాస్తుల కేసులు. అవి వైట్ కాలర్డ్ అఫెన్స్, ఇది రెడ్ కాలర్డ్ అఫెన్స్. రక్తం చేతులకు పూసుకున్నారు వీళ్ళ. సార్, చరిత్రలో ఎప్పుడో మనం విన్నాం, బ్రిటిషర్లు తమ రాజ్యాధికారాన్ని కాపాడుకోవడానికి జలియన్వాలా బాగ్లో 100 మంది ప్రాణాలు తీశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తన ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి లక్షల మంది ప్రాణాలు తీసుకున్నాడు. వాళ్ళకంటే దారుణమైన వ్యక్తిలా కనబడుతున్నాడు. చాలా ఎందుకంటే, ఇప్పుడు మీరు జలియన్వాలా బాగ్ ఉదంతం చెప్పారు కాబట్టి, పిట్టలు కాల్చినట్టు కాల్చి అవతల పడేశారు. అడిగే నాథుడు లేడు. ఇక్కడ కూడా సేమ్. చచ్చిపోతూ ఉంటే, మనుషులు చచ్చిపోతూ ఉంటే, మనం ఇస్తున్న మద్యం తాగటం వల్ల ఇలా జరుగుతున్నది అనే విషయాన్ని వాళ్ళంతట వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళంతట వాళ్ళు తెలుసుకొని ఆపాల్సింది. ఆ రోజున ఉన్న చాలామంది దీన్ని టెస్టులకి పంపించి, ఇందులో కల్తీ జరుగుతున్నది, ఇది ఒరిజినల్ ఆల్కహాల్ కాదు, ఈ స్పిరిట్ ఇది, ఇందులో ప్రమాదకరమైన రసాయనాలు కలిసి ఉన్నాయి, దీన్ని మొత్తం కనీసం సెటిల్ కూడా కానివ్వకుండా మధ్యాహ్నం తయారు చేసి సాయంత్రం బాటిలింగ్ చేసి రాత్రికి తాగిచ్చేస్తున్నారు ప్రజలతోటి అని ఎంతోమంది మొత్తుకున్నా కానీ వినకుండా తయారు చేసి అమ్మేసి కోట్లు దండుకున్న పెద్ద కుంభకోణం ఇది. మనము ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారుల్ని మనం అభినందించాలి. ఎందుకు అంటే, ఈ సామాజిక ఆర్థిక నేరాన్ని బయటికి తీసుకురావటం అంత తేలిక కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, ఇంకా జగన్ అరెస్ట్ చేయరేంటి, ఏ కూటమి ప్రభుత్వం పనిచేయట్లేదు, చంద్రబాబు నాయుడు పనిచేయట్లేదు, చంద్రబాబు నాయుడు అభివృద్ధి అని చెప్పి తిరుగుతున్నాడు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి కదా, ఇట్లా మాట్లాడతారు. కానీ ఒక్క విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే, ఈ కుంభకోణాన్ని బయటికి తీసుకురావాల్సిన నైతిక బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకు అంటే, ఈ కుంభకోణం బయటికి తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేసి దీన్ని లాజికల్ కంక్లూజన్కి తీసుకెళ్తే దేశంలో ఎవ్వడూ కూడా ఇటువంటి పాతకానికి ఒడిగట్టాడు. అందుకోసం అని చెప్పి సిట్ ఇంత శ్రమ పడుతూ ఉన్నది. మనం మొదటి ఛార్జ్షీట్ చూసాం. అసలు జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే, ఈ కేసులో ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయడానికి లేదు అనుకున్నాడు. ఎందుకంటే మొత్తం నేను ఆధారాలు ధ్వంసం చేశాను, ఫోన్లన్నీ ధ్వంసం చేశాను, ఉన్న ఆధారాలన్నీ అంటే ఈ
కుంభకోణంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని థాయిలాండ్ పంపించాను, మలేషియా పంపించాను, కొంతమందిని సౌత్ ఆఫ్రికా తోలేశాను. ఇక్కడ ఎవరు లేరు, సెల్ ఫోన్లు లేవు, ఆ సెల్ ఫోన్లలో ఆధారాలన్నీ డిలీట్ చేసేసాను. అందువల్ల ఈ కుంభకోణం పోలీసులకి దొరకదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి, మీరు చూడండి 3 నెలల కిందట, 3 నెలల 4 నెలల కిందట ఈ కుంభకోణం గురించి మాట్లాడాడు. లేని కుంభకోణం మీద కేసులు పెడుతున్నారు అని, అసలు జరగని దాని మీద కేసులు పెడుతున్నారు అని, అసలు ప్రభుత్వమే మద్యం అమ్మితే కుంభకోణం ఎట జరుగుతుంది అన్నాడు. ఈ డొంక తిరుగుడు వాదనలన్నీ ఎన్ని చెప్పినా కానీ పోలీసులు ఒక్కొక్క అడుగు ముందరికి వేసుకుంటూ వెళ్ళారు. పోలీసులు ఒక్కొక్క అడుగు ముందరికి వేసుకెళ్లే క్రమంలో ఎంత డెమోక్రటిక్గా ప్రవర్తించారు అంటే, ఈ నిందితుడు ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఈ నిందితుడు మొత్తం న్యాయపరమైన అంశాలన్నీ తనకు సంబంధించినవన్నీ చూసుకునేలాగా, సుప్రీంకోర్టు దాకా వెళ్ళటానికి వాళ్ళు వెయిట్ చేశారు, అవకాశం ఇచ్చారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నువ్వు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన న్యాయస్థానాలు నీకు రిలీఫ్ ఇవ్వవు అన్న ఆత్మవిశ్వాసాన్ని సిట్ ప్రదర్శించటాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. అంత ఆత్మవిశ్వాసం ప్రదర్శించింది కాబట్టే అసలు ఇంకో జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే 90 రోజుల్లో ఛార్జ్షీట్ వేయలేరు, వీళ్ళ వల్ల కాదు, డిఫాల్ట్ బెయిల్స్ వచ్చేస్తాయి అందరికీ అనుకున్నాడు. అరెస్ట్ అయినాడంతా సొంత మనుషులు, వాళ్ళు ఏం చెప్పరు అనుకున్నాడు సార్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇవాళ వేసిన రెండో ఛార్జ్షీట్లో, ఈ సెకండ్ ఛార్జ్షీట్లో ఏమున్నది అంటే, మీకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ ధనంజయ రెడ్డి ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఓఎస్డీగా, అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి ఏం చేశాడు, బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్స్ అతను జీవితకాలపు డైరెక్టరు, అంటే మొత్తం ఫైనాన్సెస్ మేనేజ్ చేసే బాలాజీ గోవిందప్ప ఏం చేశాడు అనేది ఈ ముగ్గురు మీద రెండవ ఛార్జ్షీట్లో పూసగుచ్చినట్టు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి దీన్ని బేతాళ కథ అన్నాడు కదా, నిజంగానే అది వింటుంటే బేతాళ కథలాగానే ఉంది. బేతాళ కథ కాకపోతే ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చొని ఒక ముఖ్యమంత్రి సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసరు దోపిడీకి ప్లాన్ వేస్తాడా? ముఖ్యమంత్రి ఓఎస్డీగా ఉన్న వ్యక్తి ఆ దోపిడీని ఎట్ట చేయాలో చెప్తాడా? భారతీయ సిమెంట్స్ ఒక జీవితకాలపు డైరెక్టరు వీళ్ళిద్దరితో కూర్చొని ఈ దోపిడీ చేసిన దాన్ని ఎట్లా ఛానలైజ్ చేయాలో చెప్తాడా? ఇది బేతాళ కథ కాకపోతే ఏంటి? ఇది బేతాళ కథే. ఎందుకు అంటే బేతాళ కథలో చివరికి నీతి ఉంటుంది. ఇందులో నీతి ఏంటంటే ఓటేసేటప్పుడు జాగ్రత్తగా చూసి ఓటేయండి. మంచి సందేశం. ఈ బేతాళ కథలో చివరికి తేలేది అది. దొంగలకి ఓట్లేమాకండి, మీ ప్రాణాలు పోతాయి అనేది ఈ బేతాళ కథలో చివరికి వచ్చే ఒక నీతి వాక్యం చివరికి ఇది ఉంటుంది. మీకు జగన్మోహన్ రెడ్డి పేరు రెండో ఛార్జ్షీట్లో ఉందా లేదా అనేది పెద్ద ప్రశ్న. మొదటి ఛార్జ్షీట్లోనే ఉంది. ఈ రెండో ఛార్జ్షీట్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పేరు రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఏంటి అంటే, మీకు ధనంజయ రెడ్డి ఏం చేశాడు, కృష్ణమోహన్ రెడ్డి ఏం చేశాడు, బాలాజీ గోవిందప్ప ఏం చేశాడు, ఎట్లా దోచుకున్నారు, అదంతా మొత్తం క్లియర్ కట్గా అందులో ఉంది. బాలాజీ గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి దోచుకొని మీకు నాకేమైనా ఇచ్చాడండి? మీకు నాకు ఇస్తారా? మీకు ఇస్తారా? నాకు ఇస్తారా? ఎందుకు? వాళ్ళు ఎవరికి ఇస్తారు? జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళ బాస్ ఎవరు? గోవిందప్ప బాలాజీ బాస్ ఎవరు? భారతిరెడ్డి. అందుకని దీన్ని ఎస్టాబ్లిష్ చెయ్యాల్సిన అవసరం ఉన్నది. ఇది సిట్ రెండవ ఛార్జ్షీట్లో ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్. ఇది మీకు వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో మేము ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నాం, ఎవరికి తెలియదు, వాట్సాప్లో కాల్స్ చేసుకున్నాం, ఎవరికి తెలియదు అనుకున్నారు. సిబిఐ వాళ్ళు
తీసుకొచ్చి గూగుల్ టేక్అవుట్ తీసుకొచ్చి అక్కడ ముందర పెట్టేటప్పటికి ఒక్కసారి తూచి గూగుల్ టేక్అవుట్ అనేది ఉంటుంది అనేది మాకు తెలియదు. గూగుల్ టేక్అవుట్లో ఇంతకాలం ఉంటుందా ఇన్ఫర్మేషన్? అయినా మేము సెల్ ఆప్ పెట్టుకున్నామే, మీకెట్టొచ్చింది ఇన్ఫర్మేషన్ అని అడిగారు. ఇక్కడ కూడా మొత్తం సెల్ ఫోన్లన్నీ తీసుకొని ధ్వంసం చేసిన తర్వాత ఇంకా పోలీసులకి ఆధారాలు దొరకవు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ముందర ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి పోలీసులు బేతాళకు అది చెప్తున్నారు ఇది చెప్తున్నారు అన్నాడు కదా. ఇక్కడ ఏం చేశారంటే పోలీసులు వీళ్ళు అంటే ఎవడైతే ఈ నిందితులు ఉన్నారో వీళ్ళు డిలీట్ చేసిన వీడియోలు, డిలీట్ చేసిన ఆడియోలు, డిలీట్ చేసిన మెసేజ్లు రిట్రీవ్ చేశారు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో. ఈ విషయం తెలియక తూచి మేము అన్నీ డిలీట్ చేసాం, ఇవన్నీ కాదు, మేమన్నీ డిలీట్ చేసాం మీకెక్కడ దొరికినాయి అని మొదలుపెట్టారు. అంటే టెక్నాలజీ దొంగల కన్నా ముందరే టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉన్నది. ఆ విషయం అందరం తెలుసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో మద్యం పాలసీని మార్చిన వ్యక్తి ధనంజయ రెడ్డి. మార్చిన మద్యం పాలసీని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చెప్పింది కృష్ణమోహన్ రెడ్డి. ఆ తర్వాత దీని నుంచి ఈ 2 పరిణామాల నుంచి జనరేట్ అయిన డబ్బుల్ని ఎట్లా రూటింగ్ చెయ్యాలి అని చెప్పిన వ్యక్తి బాలాజీ గోవిందప్ప బాలాజీ. ఇవన్నీ ఈ 3 కదా కేసుని ఎస్టాబ్లిష్ చేయటానికి, అంటే పాలసీ మార్చటం, డబ్బులు జనరేట్ చేయటం, జనరేట్ అయిన డబ్బుల్ని రూటింగ్ చేయటం. ఇది ఎస్టాబ్లిష్ అయిపోతే మొత్తం కేసు ఎస్టాబ్లిష్ అయిపోయినట్టే కదా. అందుకని 2వ ఛార్జ్ షీట్ అనేది ఈ మద్యం కుంభకోణంలో అత్యంత కీలకమైనది. ఈ 3 ఎవరి కోసం చేస్తారు అది అందరికీ తెలిసిందే. అందుకని మళ్ళీ ఇందులో జగన్మోహన్ రెడ్డి పేరు ఉన్నదా లేదా అనే క్వశ్చన్ దయచేసి మీరు అడగమాకండి, ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. అంటే ఇక్కడ మెయిన్గా మనం గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ వైట్ కాలర్డ్ క్రైమ్, ఈ నేరపూరితమైన స్వభావం కలిగిన ఈ మనుషులు చేసిన ఈ నేరం వల్ల ఇన్ని 3,500 కోట్ల రూపాయలు విదేశాలకి తరలిపోవటమే కాకుండా ఎన్ని 100 కోట్లతోటి బంగారం కొన్నారో, వజ్రాలు కొన్నారో, ఇంకా ఎన్ని 100 కోట్ల రూపాయలు ప్రత్యేక విమానాలు వేసుకొని తిరిగారో, ఎంత ఖర్చు పెట్టారో ఎన్నికలలో లబ్ధి పొందటానికి, ఇవన్నీ కూడా తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇంకా సాక్షి మీడియాలో పనిచేసేవాళ్ళు, ఇంకా సాక్షిని ఇంకా చదివేవాళ్ళు, లేదు జగన్మోహన్ రెడ్డిని ఇంకా గుడ్డిగా అభిమానించేవాళ్ళు, ఈ జాతి అంతా కూడా ఇప్పుడు జరుగుతున్న విషయాలని దగ్గర నుంచి గమనించుకోవాలి. ఎంత ద్రోహం చేశారు సమాజానికి, ఎంత ద్రోహం చేశారు. తుచ్చమైన డబ్బుల కోసం సమాజానికి ఎంత ద్రోహం చేశారో ఇప్పటికైనా తెలుసుకోవాలి. ద్రోహం చేస్తే పర్లేదు సార్. ఇప్పుడు 1,00,000 కోట్లు దోచుకున్నాడు, 4 రోజులు చెప్పుకుంటారు మర్చిపోతారు. 1,00,000 మంది ప్రాణాలు తీసినాడు ఎట్లా మర్చిపోతారు సార్? అదే ఇది సామాజిక నేరం అండి. సామాజిక నేరం. ఈ సామాజిక నేరాన్ని ఎట్లా జరిగిన తీరుని, వీళ్ళు చేసిన తీరుని మొత్తం ప్రజలందరూ గమనించాలి. జీవితాంతం మర్చిపోకూడదు. ఒక 1,50,000 మంది మంచాన్ని పడి కొట్టుకుంటున్నారు ఇవాళకి. ఒక 10 తరాలు గుర్తుంచుకోవాల్సిన నేరం ఇది. అందుకని ఈ సెకండ్ ఛార్జ్ షీట్ అనేది చాలా కీలకమైన ఛార్జ్ షీటు. ఈ ఛార్జ్ షీట్లో మొత్తం ఈ కుంభకోణం ఎట్లా జరిగింది, ఈ కుంభకోణం ద్వారా డబ్బులు ఎట్లా సంపాదించారు, ఆ సంపాదించిన డబ్బుల్ని ఎట్లా రూట్అవుట్ చేశారనే అతి కీలకమైన 3 విషయాల్ని చాలా స్పష్టంగా చెప్పిన సిట్ని మనందరం అభినందించాలి. సిట్ ఎంత బాగా చేస్తున్నారు అంటే మీకు ఎక్కడా కూడా మీకు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుని జేడి లక్ష్మణ దర్యాప్తు చేయడానికి పట్టిన సమయంలో పావువంతు సమయం కూడా లేదు. వేగవంతంగా ఎఫిషియెంట్గా సిట్ అధిపతి రాజశేఖర్ బాబు చేస్తూ ఉన్నారు. ఆయనకి మొత్తం మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు తప్పకుండా సార్. మనమే కదా రాష్ట్రం మొత్తం చెప్పాలి. బ్రిటిషర్లు జలియన్ వాలా బాగ్లో చేసిన నరమేధం కంటే ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్లో జగన్మోహన్ రెడ్డి తీసిన లక్షల ప్రాణాలు హేయమని, దారుణమని
బ్రిటిష్లను మించిన కర్కోటకుడు అంటూ విశ్లేషిస్తూ సిట్ దర్యాప్తు అద్భుతంగా జరిగిందని, అంతిమ లబ్ధిదారులు భార్య భర్తలే అంటూ వారి అరెస్ట్ కోసం అందరం ఎదురుచూద్దామని సిట్ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ అద్భుతంగా విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.